ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వైసీపీ టీఆర్ఎస్ రాజకీయాలు చేస్తూ ఉన్నాయని టీడీపీ నేత ఎమ్మెల్సీ ఎస్వి మోహన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్తో పాటు వారి నేతలు ఎవరూ వచ్చి ఏపీలో ప్రచారం చేసినా ఊరిగేదేమీ ఉండదన్నారు. ప్రజలు మళ్లీ టీడీపీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న టీడీపీ నేత కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయాలన్నీ కూడా వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రతి పార్టీని కూడా ఆహ్వానిస్తామన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలిసింది. అయితే ఈ భేటీకి సంబంధించి తెలుగుదేశం నేతలు ఏమంటున్నారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా వాళ్ళు కలిసేది దానికి అంత ప్రాధాన్యత ఉందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఇంతకుముందు అక్రమ సంబంధంగా ఉన్నది, ఇప్పుడు దాన్ని సక్రమం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంతే. ఈరోజు వాళ్ళ కలయిక అనేది ఎలక్షన్ల ముందే పోటీ పెట్టనని ఒక సంకేతం ఇచ్చాడు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అన్నట్లు. రెండోది, ఏ రోజైతే శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరినా, అప్పుడున్నటువంటి 3 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి టీఆర్ఎస్లో చేరినా వాళ్ళ మీద కనీసం స్పీకర్ కంప్లైంట్ చేయలేదు. అదికాక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద అందరి మీద కంప్లైంట్ చేసినారు, కానీ తెలంగాణలో కంప్లైంట్ చేయలేదు. రెండోది, అక్కడ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినటువంటి శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్లో చేరిన తర్వాత రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకొని రెగ్యులర్ కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా ఒక రకంగా మొదటి నుంచి జరుగుతున్నటువంటి ఒక అక్రమ సంబంధము జరుగుతూనే ఉంది ఇంటర్నల్గా. అది ఈరోజు బహిర్గతం చేయడానికి ముందరికి వచ్చినారు, ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి. సరే, వీళ్ళందరూ కలిసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా, రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, కాలం నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ వెళ్ళినప్పుడు కేసీఆర్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి మా స్టేట్లు ఏం పని, వీళ్ళందరూ పోయి చంద్రబాబు నాయుడు సంకనాకుతున్నాడు అని మాట్లాడినటువంటి నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మా స్టేట్లు ఏం పని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆయన సంకనాకుతున్నాడా? ఈరోజు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరు రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ గారు అవమానించినటువంటి తీరు, రాష్ట్ర ప్రజల గురించి ఆయన మాట్లాడినటువంటి భాష, ఆ రోజు ఎంత అవమానంగా మాట్లాడినారో మా వాళ్ళు ఎవ్వరూ ఇంకా మర్చిపోలేదు. ఆయన ఈ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కురుగు తెచ్చుకున్నట్లే. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ వైపు ఎలా వస్తాడు, ఏ ముఖం పెట్టుకొని చూస్తాడని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు. తెలంగాణలో